మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నామఘనత కొరకు ఈరోజు రాత్రి నీ కృపచేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి నీ పిల్లల కుటుంబంలో మీరు చేసిన మేలులన్నిటి కొరకై స్తోత్రాలు, కృపల కొరకై స్తోత్రాలు, దయ కొరకై స్తోత్రాలు. నీ దయ, జాలి, కనికరము చేత నేటి వరకు కాపాడుతూ వచ్చారు నాయన. ఈరోజు రాత్రి నీ వాక్కును పంపి నీ ఆత్మ చేత, వాక్కు చేత మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసినందుకు స్తోత్రాలు. నీ నామఘనత కొరకై సమస్త కార్యాలు మీరే నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడనా, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర మనందరం బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈరోజు రాత్రి వాస్తవంగా 2వ తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేసుకోవాలి. కానీ తప్పనిసరి మనం ఒక విశ్వాసాన్ని గురించి పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం కూడా నేర్చుకోవాలని ఒక తలంపు. మాకు అనుదినము ప్రతి నియామక కూటల్లో ఈరోజు తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కనుక ఈరోజు రాత్రి పరిశుద్ధుడైన ఇది అక్కడ పెట్టి ఎదురు పెట్టు. పరిశుద్ధుడైన దేవుని సముఖంలో ఈరోజు తిమోతి పుస్తకాన్ని బదులు విశ్వాసాన్ని గురించి నేర్చుకోవాలని నాకు దేవుడు తలంపించాడు. విశ్వాసం గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. నాకు తెలిసినంత వరకు విశ్వాసాన్ని గురించి క్రైస్తవులు అనబడిన వాళ్ళు అందరికీ తెలుసు. కానీ ఈరోజు రాత్రి మరలా నేను జ్ఞాపకం చేయాలని ఒక ఆలోచన కలిగింది. ఈరోజు రాత్రి దేవుని ఆత్మ మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, హెబ్రీ పుస్తకంలో మనందరికీ తెలిసిన వాక్యము. హెబ్రీ పుస్తకం 12వ అధ్యాయం ఆమె వస్తున్నా ఆవులుగా చదువు. 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. 1-2 వచనాలు చదవండి. గమనించండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, ఈ వాక్యాలన్నీ కూడా మనకు బాగా తెలుసు.
నా ఆడపిల్లలు ఇటు జరగండి, ఇటు రైట్ సైడ్ తాతయ్య వెనక కూర్చున్న వాళ్ళు, రాయప్ప గారు వెనక కూర్చున్న వాళ్ళు ఇటు పక్క జరగండి. రైట్. ఎందుకంటే ఇద్దరు కనపడకుండా కూర్చున్నారు? రైట్. గురుగారు సరే, రైట్. రైట్, ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, చాలా జాగ్రత్తగా వినండి. లోపలికి రాయ్యా, లోపలికి రా. ఏం సిగ్గుపడుతున్నాయంటే పెళ్లి సంబంధాలు ఎవరు చూడలేదు. కుర్చీ వెనక్కేసుకో రాయప్ప గారు, కుర్చీ అంటే వెనక్కేసుకొని, లేకపోతే ఆ సందులో వేసుకో, చేయి సందులోకి వేసుకో. నా సమయం అంతా వేస్ట్ చేస్తున్నారు. రైట్ అమ్మయ్యా, ఇప్పుడు మీ దివ్య మోకాలన్నీ కనపడుతుంది. రైట్, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం 1-2 వచనాలు చదువుకున్నాం. మీ అందరికీ తెలుగు బాగా వచ్చని నేను అనుకుంటున్నాను. కొంచెం శ్రద్ధగా వింటే మంచిది. అన్నీ తెలిసిన వాక్యాలే, కానీ మనల్ని మోసం చేసేది కూడా అక్కడే. వాక్యాలన్నీ తెలిసినయే, కానీ ఎక్కడ మోసపోతామో తెలియదు. ఈరోజు దేవుని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కొంచెం రోషం కలిగి ఉండండి. నా మాట కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోండి. కొంచెం రోషం కలిగి ఉండండి. ప్రతి మాటలో జీవం ఉంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన కనికరం, దయ మన మీద ఉంటుంది. గర్వించి దేవుని కనికరాన్ని, కృపను పోగొట్టుకోవద్దని నా బాధ. మనలో గర్వం ఎక్కడుందో అయ్యగారు మీకేం తెలుసు అంటారు నన్ను. గర్వం ఎక్కడుందో చూద్దాం, నెమ్మదిగా వాక్యపు వెలుగులో చూద్దాం. ఇప్పుడు వాక్యాన్ని జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. చూడండి, మనం నేర్చుకునే విషయాలు విశ్వాసం గురించి. ఇప్పుడు చూడండి, విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడంట. గమనించారా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన. ఇప్పుడు చూడండి, విశ్వాసం = యేసుక్రీస్తు. ఈ రోజుల్లో విశ్వాసాన్ని మనం ఎలా కొలుస్తున్నాం? విశ్వాసాన్ని ఏ రూపంలో చూపిస్తున్నాం? వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసం అనేది క్రీస్తును ప్రత్యక్షపరుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, విశ్వాసం అనే మాట చెప్పడానికి ముందల దానికి కర్త అంటే అర్థం ఏంటి? కర్త అంటే అర్థం ఏంటి? చదువుకున్న వాళ్ళు చెప్తారా? కర్త అంటే అర్థం ఏంటి? కర్త, కర్మ, క్రియ 3 కలిస్తేనే ఒక మాట. అర్థమైందా లేదా? కర్త అనే మాటకి 3 పదాలు కలిసిందే కర్త అంటారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కర్త అనే మాట = 3 పదాలు. కర్త, దాంతోపాటు కర్మ, దాంతోపాటు క్రియ. కర్త, కర్మ, క్రియ. ఇప్పుడు చూడండి, కర్త అనే మాట సంపూర్ణమైన మాటకు గుర్తు. కర్త అంటే 3 పదాలు కలిసినటువంటి సంపూర్ణత. ఇప్పుడు చూడండి, విశ్వాసానికి కర్త అంటారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక, విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క. చూడండి, విశ్వాసానికి ఒక నిరీక్షణ అనే ఆధారం ఉంది. విశ్వాసం ఎప్పుడూ ఆధారం లేనిది కాదు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.
విశ్వాసం అనేది ఆధారం లేనిది కాదు. నాన్న ఎదురు జరిగింది కొంచెం. నాన్న నువ్వు లోపలికి వచ్చేవేవా, అక్కడ ఇరుక్కోవటం బాగుందంటావా? ప్లేస్ ఉందిగా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. కొంచెం డిస్టర్బ్గా ఉంది. 10 అయితే ఇవ్వాలి, మీ ఇష్టం. నేను 9ంటికి ముగించాలని అనుకున్నాను. మీరు ఆలస్యం చేస్తే నేను 10 అవుతుంది, మరి మీ ఇష్టం. రైట్, జాగ్రత్తగా. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే విశ్వాసానికి ఎప్పుడు కూడా ఆధారం ఉంది, ఆధారం లేనిది కాదు విశ్వాసం. మరలా చెప్తున్నాను, కొంచెం తెలివిని ఉపయోగించి గ్రహించండి. విశ్వాసానికి ఆధారం ఉంది. అంటే విశ్వాసం అంటే ఒక ఆధారాన్ని మనం చూపించవచ్చు. ఆధారం లేకుండా విశ్వాసం అనేది లేదు. చూడండి, విశ్వాసానికి ఆధారం ఉంది. ఆ ఆధారం ఎలా ఉంది అంటే క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా? నా పిల్లలు కొంచెం ఎదురు జరిగారు. అందరూ భలే టయానికి వస్తారు, లేదు దొరలంతా భలే టయానికి వస్తారు. వాక్యం స్టార్ట్ అయ్యటానికి దెయ్యాలు వచ్చినట్టు వస్తారు. ఏ బుద్ధికి నాకు ఉండదా? ఏ భయం ఉండదు అనుకుంటా. ఏమో లేదు, మరి ఎవరిని ఏమో అనకూడదు. మా సంగతి పిల్లలంటే పాపం తలంచుకుంటారు, మరి మీరెందుకు ఉంచుకుంటారు? వాక్యం విన్న తర్వాత ఎంత వాక్యం విన్నా చూసారా మమ్మల్ని దెయ్యాలన్నారని ఇక పీక్కొని లాక్కునేవాడు చాలామంది ఉంటారు. సరే, మా పిల్లల్ని అన్నాను అనుకోండి, మీరు మంచివాడు, మా రత్నమ్మని అమ్మా ఇది నువ్వు తీసుకో గిఫ్ట్. రైట్, జాగ్రత్తగా వినండి. విశ్వాసం అనే దానికి ఒక ఆధారం ఉంది. ఇప్పుడు విశ్వాసం అనే దానికి ఆధారం ఎవరంట? క్రీస్తు. క్రీస్తు విశ్వాసానికి ఎవరని రాయబడిందంటే కర్త. చూసారా? కర్త, కర్మ, క్రియ. ఇప్పుడు కర్త అంటే అర్థం ఏంటి? ఓకే, 3 మాటలు కలిపిన సంపూర్ణత. అంటే ఒక సంపూర్ణమైన విషయాన్ని మనం చూడవచ్చు. అది కర్త అనే మాటకు అర్థం. కర్తలో 3 పదాలు: కర్త, కర్మ, క్రియ. ఇప్పుడు చూడండి, కర్త అంటే అర్థం ఏంటి? కర్త అనే మాటకు అర్థం ఏంటంటే క్రియ జరిగించేవాడు. అంటే పని ఎవరు చేస్తారో వాళ్ళే కర్త. పని ఎవరు చేస్తారో వాళ్ళే కర్త. కర్మ అంటే ఎవరు? క్రియ యొక్క ఫలాన్ని అనుభవించేదే కర్మ. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కర్త అంటే పనిని జరిగించేవాడు కర్త. కర్మ అంటే అర్థం ఏంటి? ఏనన్నా క్రియ యొక్క ఫలాన్ని అనుభవించేవాడే కర్మ. క్రియ అంటే ఏంటి? నువ్వేం పని చేస్తున్నావో తెలియజేసేదే క్రియ. నువ్వు చేసే పనిని తెలియజేసేదే క్రియ. ఈ 3 కలిపి సంపూర్ణత అంటారు. ఈ 3 కలిపి కర్త, కర్మ, క్రియ అనే పదాలన్నీ కలిపి క్రీస్తును చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్రీస్తును చూపిస్తుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన. అంటే విశ్వాసాన్ని కర్త అంటే పనిచేసేవాడు, క్రియ జరిగించేవాడు, దాని కర్మఫలాన్ని అనుభవించేటట్టు చేసేవాడు. 3 సంపూర్ణతలు కలిపి కర్త అంటారు. ఇప్పుడు చూడండి, విశ్వాసానికి 3 ఉన్నాయి. ఆ 3 అన్నా క్రీస్తే, విశ్వాసం అన్నా క్రీస్తే, కర్త, కర్మ, క్రియ అన్నా క్రీస్తే. ఇప్పుడు ఈ రోజుల్లో విశ్వాసాన్ని మనం ఎలా చూస్తున్నాం ఒకసారి చెప్తారా వీళ్ళు ఎవరైనా? విశ్వాసాన్ని మనం ఎలా చూస్తున్నాం? బాబు, అయ్యా
నిన్ను ఫోన్ అక్కడ పెట్టమన్నా, పెట్టావా? రైట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం చెప్పుకునే విశ్వాసం ఏంటి? ఇప్పుడు విశ్వాసానికి నేను అర్థం చూపించాను, విశ్వాసానికి ఒక అర్థం ఉందని చెప్పాను. మీ బుర్రలో బాగా షార్ప్గా ఆలోచించకపోతే మన విశ్వాసం నుండి తొలగిపోయి అసలు అడ్రస్ లేకుండా పోతాం. ఈరోజు రాత్రి కాసేపు కొంచెం మనసు పెట్టండి. నేనెట్ట ఆలోచిస్తున్నానో మీరు కూడా అలా ఆలోచించండి. ఇప్పుడు చూడండి, విశ్వాసం అనే దాని గురించి ఇప్పుడు మనం విన్నాం. ఈ రోజుల్లో విశ్వాసం మనలో ఎలా ఉంది? ఇప్పుడు నేను ఒక్కొక్కరిని, అమ్మ నీ విశ్వాసం ఏంటి అని అడిగాను. ఏం చెప్తారు? ఈ రోజుల్లో విశ్వాసాన్ని ఎందులో చూపిస్తున్నారు చెప్పండి? నీకు ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వస్తే విశ్వాసం, నీకు రండి ఎదురుకొచ్చి సర్దుకున్నాను, కొంచెం సర్దుకోండి, కొంచెం సర్దుకోండి. రైట్, చూడండి. వినండి. ఇప్పుడు విశ్వాసాన్ని ఈ రోజుల్లో ఎలా చూపిస్తున్నారని అడుగుతున్నాను. ఓకే, ఉద్యోగం రావటం ఒక విశ్వాసం, బాగుంది. బిల్డింగ్లు కట్టడం ఒక విశ్వాసం, బాగుంది. రోగాలు వస్తే స్వస్థత పొందటం ఒక విశ్వాసం, బాగుంది. నేను అడుగుతున్నాను, లేఖనాలు విశ్వాసాన్ని చూపిస్తున్నప్పుడు క్రీస్తును చూపిస్తున్నాయి, కర్తను చూపిస్తున్నాయి. ఇప్పుడు మనలో నుంచి విశ్వాసాన్ని ఎలా చూపించాలి? బైబిల్లో పరిశుద్ధులు, ప్రవక్తలు, నీతిమంతులు, అపోస్తులు విశ్వాసాన్ని వాళ్ళు ఎలా చూపించారు చూడండి. వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మొట్టమొదట విశ్వాసాన్ని మారు మనసులో చూపించారు. పాపములు క్షమించబడ్డానికి చూపించారు, రక్షించబడ్డానికి చూపించారు, దేవుని యందు నమ్మకం విశ్వాసం ఉంచడాన్ని చూపించారు, పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని చూపించారు. చెవిగల వారు విందురుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్నాను, ఈ రోజుల్లో మన విశ్వాసాన్ని మనం ఎలా చూపిస్తున్నాం? ఎందులో చూపిస్తున్నాం? జీవ గ్రంథంలో పరిశుద్ధులను మనం చూస్తే వాళ్ళ విశ్వాసాన్ని చూపించినటువంటి విధానాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యపోతాం. బైబిల్లో నువ్వు ఏ వచనమన్నా చూడండి, ఏ వాక్యమన్నా పరీక్షించండి, విశ్వాసాన్ని చూపించారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, విశ్వాసులు అనేది క్రైస్తవులేనా? నా మాట అర్థం కాలే. విశ్వాసులు అనేది ఎవరినే అంటున్నా? క్రైస్తవులనే కదా. క్రైస్తవులు మొట్టమొదట క్రైస్తవులు అని ఎవరు పిలువబడ్డారు? శిష్యులు. ఎవరు అన్నారు వాళ్ళని క్రైస్తవులని? ఎవరన్నారు? అన్యజనులు, లోకస్తులు అన్నారు. మొట్టమొదటిసారి క్రైస్తవులు అని ఎవరు పిలిచారంటే, చదవండి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో. ఇప్పుడు చూడండి, క్రైస్తవులను, యేసయ్య శిష్యులను చూసి క్రైస్తవులు అని పిలిచారు. ఎవరు అసలు పిలిచింది? క్రైస్తవులని పిలిచింది ఎవరు? అన్యజనులు పిలిచారు మొట్టమొదట. ఇప్పుడు క్రైస్తవులను ఏమంటారు? విశ్వాసులు రెండో గుంపు,
అవిశ్వాసులు. నా మాట అర్థమైందా లేదా? ఇందులో నామకార్థ విశ్వాసం ఉంటుంది, ఒరిజినల్ విశ్వాసం ఉంటుంది. మీరు ఆలోచించండి ఒకసారి. ఈ రోజుల్లో విశ్వాసాన్ని ఎందులో, ఎక్కడ, ఎలా చూపిస్తున్నారు? విశ్వాసాన్ని దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి చూపిస్తున్నారా? పాపాన్ని చంపడానికి చూపిస్తున్నారా? దేవుని నీతిని కలిగి జీవించడానికి చూపిస్తున్నారా? ఒక విశ్వాసాన్ని దేనిలో చూపిస్తున్నారో అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు చూడండి, ఒక కర్త క్రియేట్ చేసాడంట. సృష్టికర్త లేని వాటిని సృష్టించేవాడే క్రియేటర్. కర్త, కర్మ, క్రియ అంటే సకల సంపూర్ణత కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు మనందరిలో విశ్వాసం లేదనుకోండి, ఆ విశ్వాసాన్ని పుట్టించగలిగిన వాడు దేవుడు. ఇప్పుడు నీలో నమ్మకం లేదనుకోండి, నమ్మకత్వాన్ని పుట్టించగలిగిన వాడు దేవుడు. ఇప్పుడు మన నమ్మకత్వం ఈ భూమండలం మీద ఉన్నంత వరకేనా, లేకపోతే చనిపోయిన తర్వాత కూడా విశ్వాసం కావాలా? దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా విశ్వాసం కావాలా? ఎక్కడి వరకు కావాలి విశ్వాసం మనకి? చెప్పండి. ఇప్పుడు మీరు విశ్వాసమునకు కర్త అనే మాట ఎక్కడి నుంచి చూపిస్తుంది మనకి? ఆది కాండము నుండి, అంటే ఇంచుమించుగా సృష్టి ప్రారంభము నుండి భూమండలం మీద దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చూపించేటువంటి విశ్వాసానికి కర్త ఎవరంట? క్రీస్తు. అంటే పరలోకంలో కూడా విశ్వాసం కావాలి. ఇప్పుడు నువ్వు భూమండలం మీద బ్రతికినప్పుడే కాదు విశ్వాసం అనేది, నువ్వు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు విశ్వాసం కావాల్సిందే. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అవునా? పరలోకముందు తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఓకే, ఇప్పుడు విశ్వాసం యొక్క పరిధి ఈ భూమండలం మీద ఉన్నంత వరకేనా, లేకపోతే విశ్వాసం యొక్క పరిధి పరలోకానికి కూడా కావాలా? అందుకనే విశ్వాసమునకు కర్త అని చెప్పి క్రీస్తును ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే విశ్వాసానికి ఏ సంపూర్ణత ఉందంటే పరలోకం యొక్క సంపూర్ణత ఉంది. పరలోకం యొక్క సంపూర్ణత ఈ భూమండలం మీద, పరలోకమందు రెండిటిలోనూ, భూమి మీద ఆకాశమందు శక్తి కలిగింది. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే విశ్వాసం ఒక పరిధిలో, ఒక దగ్గర ఆగిపోయేది కాదు. విశ్వాసం ఎప్పుడూ కూడా ఈ భూమండలం మీద, పరలోకమందు ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పరలోకంలో ఉన్నట్టు మనకు రుజువు ఏంటి? మనకు సాక్ష్యం ఏంటి? భూమండలం మీద ఉన్నట్టు మనకు సాక్ష్యం ఏంటి, రుజువు ఏంటి? విశ్వాసానికి ఎప్పుడో ఆధారాలు ఉన్నాయని చెప్పాడు కదా దేవుడు. ఆధారం లేకుండా విశ్వాసానికి రుజువు లేకుండా ఏమీ లేదు. విశ్వాసానికి ఒక రుజువు ఉంది, ఆధారం ఉంది, పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు విశ్వాసానికి పరీక్ష అనేది ఎలా తెలుస్తుంది మనకి? విశ్వాసం ఇప్పుడు భూమండలం మీద ఉండంగా ఉందా, పరలోకంలో ఉండంగా ఉందా, ఎలా తెలుస్తుంది? ఓకే, నేను మీకు ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిందే, బాగా తెలిసింది. అవ్వ ఆదాం గురించి తెలుసు కదా? తెలుసా తెలీదా? కొంచెం మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదులే, ప్రాణమే బోధగా. అవ్వ ఆదాం గురించి మనకు తెలుసు కదా. అవ్వ ఆదాముకి విశ్వాసం ఎక్కడిదే అని అడుగుతున్నాను. విశ్వాసం ఎక్కడిది? అసలు విశ్వాసాన్ని గురించిన సంగతులు అవ్వ ఆదాముకి తెలుసా తెలీదా? అయ్యా తెలీదా?
అవ్వ ఆదాముకి విశ్వాసం గురించి తెలుసా తెలీదా? ఎట్లా తెలుసు? హౌ? ఎలా తెలుసు? మీరు చెప్పింది కరెక్టే, తెలుసు. కానీ ఎలా తెలుసు? ఇప్పుడు చూడండి, దేవుడు తన నోటి మాటను వెల్లడిపడుచుట ద్వారా మన విశ్వాసాన్ని రుజువు చేయబడుతుంది. మన విశ్వాసం రుజువు చేయబడుతుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా తోటలో అవ్వ ఆదాముతో దేవుడు పిలిచి, నాయనా మీరు పలానా పండు తినొద్దు, తిను దినమును మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అన్నాడా లేదా? ఓకే, పండు తింటే చస్తావు. ఓకే, కొద్ది సమయం అయిపోయిన తర్వాత, కొద్ది రోజులైన తర్వాత సాతాను కూడా వచ్చాడు. వచ్చి నువ్వు పండు తిను దినమున నువ్వు చావలే చావవు అన్నాడు. చూడండి, దేవుడు మాట్లాడిన మాటకి కంప్లీట్గా అగైనెస్ట్ వర్డ్ ఉపయోగించాడు. నువ్వు చావవు అన్నాడు. చస్తావు అనే ఆజ్ఞ ఉంది, నువ్వు చావవు అనే మాట ఉంది. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో దేనిని నమ్మాలి? దేని యందు విశ్వాసం ఉంచాలి? మరలా అడుగుతున్నాను, మీకు అర్థమైందో లేదు. దేవుడు మాట్లాడాడు, దెయ్యం మాట్లాడాడు. ఈ రెండిట్లో అవ్వ ఆదాములు దేని యందు విశ్వాసం ఉంచారు అని అడుగుతున్నాం మిమ్మల్ని. అయ్యా ఇప్పుడు చూడండి, సాతాను మాటను ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మారు? నమ్మవలసింది నమ్మకత్వం. ఇప్పుడు మొట్టమొదట ఆదాము అవ్వలకి తెలిసింది దేవుడా సాతానా? ఇప్పుడు మనందరికీ తెలిసింది దేవుడా సాతానా? మొట్టమొదట నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చిన్నప్పటి నుంచి మీకు దేవుడిని పరిచయం చేశారా, దెయ్యాలని పరిచయం చేశారా? అయ్యా, దేవుడిని పరిచయం చేశారా? అబ్బా, మా తల్లిదండ్రులు మొట్టమొదట పుట్టిన తర్వాత మమ్మల్ని పెంచేటప్పుడు దేవుడు ఎలాగుంటాడరా, విశ్వాసం ఎలాగుంటుందరా, నమ్మాల్సింది ఎలా నమ్మాలిరా, దేవుడు ఏది మాట్లాడాడో అది మాత్రమే నమ్మాలి, అది మాత్రమే విశ్వసించాలని మనకు బోధించారా? ఒకసారి చేతులు ఎత్తండి. అవి ఎత్తండి, తప్పేంటి అయ్యా? నేనే తప్పు అంటున్నానేంటి? నిహాలకి విశ్వాసాన్ని నూరిపోశారు అయ్యా. ఓకే, మీ తల్లిదండ్రులు విశ్వాసాన్ని నూరిపోశారు. మరి మిగతా వాళ్ళు ఎవరు ఎత్తట్లేదు ఏందమ్మా? అంటే ఇప్పుడు మన పార్టీ అంతా ఎవరు నమ్మినట్టు? అవ్వ ఆదాము గారు ఎవరు నమ్మారు ఇప్పుడు? అమ్మా కాస్త మాట్లాడండి, మనం నేర్చుకోవడానికేగా వచ్చింది. కొంచెం మన బుర్రకు ఆలోచన పెడితే బాగా ఉంటుందిగా. ఉంటుందా ఉండదా? మాట్లాడండి, ఉంటుందా ఉండదా? అరిగేదాకా మాట్లాడించమన్నాడు మా ప్రభాకర్. మరి అరిగిన తర్వాత ఏం చేస్తాడో మరి? చల్లగా ఉంటుందని పైకి పెట్టాం మేము, తక్కువడం కాదు. మేము కనీసం 11-12 మిమ్మల్ని విశ్వాసం అనేది నేర్పి అక్కడ గుమ్మం దగ్గర పరీక్ష పెట్టి పంపిస్తా ఇంటికి. తర్వాత ఏమన్నా అనుకోండి. ఇప్పుడు విన్న తర్వాత మరి గుర్తుండాలిగా, అడిగినప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు పాస్ అవ్వాలిగా. నేను అడుగుతున్నాను, మొట్టమొదట తెలిసింది అవ్వ ఆదాముకి ఎవరు అంటున్నా? ఇప్పుడు దేవుడిని ఎందుకు నమ్మలా? ఇప్పుడు దేవుని తర్వాతే కదా ఆ లూసిఫర్ వచ్చింది, అవునా? అంటే ఇప్పుడు దేవునితో బాండింగ్ ఎక్కువ ఉందంటే, దేవునితో సంబంధాలు ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన బాడీలో అవ్వ ఆదాముకి ఎవరితో సంగతి ఉంది అని అంటే విశ్వాసంతో, అంటే దేవునితో. అంటే ప్రతిరోజు దేవుడు చల్లవేళలా ఆయన దిగొచ్చి అవ్వ ఆదాముతో మాట్లాడుచూ ఉండెను. ఎక్కడ మాది ఆ మాట? 2వ అధ్యాయంలోన చివరిలో ఎక్కడ ఉంటే చూడండి. ఎవరైనా పట్టుకుంటే చదవండి ఆ మాటని. ఆదికాండం 2వ అధ్యాయంలో దొరికితే పట్టుకోండి. కంగారు పడకుండా చూడండి. మేధావులందరూ చూడండి, చదువు వాళ్ళు చూడండి. ఆదాము అవ్వలతో చల్లవేళలో ఆయన వచ్చి మాట్లాడుతూ ఉండెను అనే మాట పోనీ 1లోనా 2లోనా?
2వ అధ్యాయంలో దొరికిందా? మూడులో నా పోనీ దొరకలేదా? సరే, ఈ లోపల పట్టుకోండి, నేను చెప్తూ ఉంటాను, పట్టుకోండి, నాకు రెఫరెన్స్ చెప్పండి. ఆయన చూడండి, అనుదినము ప్రతిరోజు దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనకి లేఖనాలు ఏం చెప్తున్నాయి? రోమపత్రికలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అంతే కదా? అది యేసుక్రీస్తును గూర్చిన సంగతుల్లో రాయబడింది. మళ్ళీ ఏది పడితే అది విశ్వాసం వస్తుంది అనుకోమాకండి. మళ్ళీ క్రీస్తుని గురించిన సంగతులు వింటేనే విశ్వాసం అనేది వస్తుంది, అంతేనా కదా? రైట్. ఇప్పుడు మనందరం రోజు క్రీస్తుని గురించే విన్నాం. విని మనం కూడా ఏమంటున్నాం? మేమందరం విశ్వాసులమే అంటున్నామా లేదా? ఎంత నాన్న? 3:9 అంటే చూడండి నాన్న. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటున్నాను గనుక భయపడి దాక్కుంటున్నాను. అది కాదు నాన్న, చల్లవేళలో ఆయన అవ్వ ఆదాముతో 8వ వచనం చూడండి. 3:8 3:8 అంటే చూడు నాన్న. ఆదామును తోటలో సంచరించుచున్న, చూడండి, తోటలో అవ్వ ఆదామును, ఆదికాండం 3:8 వచ్చింది. రైట్. దేవుడైన యెహోవా స్వరమును విని, ఇప్పుడు చూడు, చాలే వినండి. అంటే ఇక్కడ ఈ వాక్యంలో మనకేమర్థమవుతుందంటే, దేవుని యందు విశ్వాసంలో అవ్వ ఆదాములు ఎదుగుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరందరూ గుర్తుపట్టండి, అవిధేయత ఉందా, అవిశ్వాసం ఉందా? చెప్పండి. నా మాట అర్థం కాల. అమ్మా వందనాలు. ఆలస్యంగా వస్తే మరి గోడ కుర్చీ వేస్తారంట. మరి ఏం చేస్తాం? అయ్యా మెట్లు పైకి వెళ్ళండి, ఎవరో ఒకళ్ళు మెట్లు ఎక్కండి, మరి బాల్కనీలోకి వెళ్ళండి, మెట్లు ఎక్కి బాల్కనీలోకి వెళ్ళండి. ఉందా? ఒక మెట్టు మీద 2 కూర్చోరా? రైట్. ఇప్పుడు మా సురేష్ గారిని బిల్డింగ్ పైకి ఎక్కుతున్నారుగా. రైట్. రైట్. చిన్నోళ్ళు కొంచెం పైకి, పెద్దోళ్ళు కొంచెం కింద. రైట్, కూర్చో. సురేష్ అయ్య కొంచెం కింద దిగి మరి. సరేలే, కానీ మరి ఏం చేస్తాం? సరే, జాగ్రత్త వినండి. ఇప్పుడు చూడండి, ఎల్లవేళలా అవ్వ ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నప్పుడు, ఇప్పుడు అవ్వ ఆదాములకి విశ్వాసం ఉందా లేదా? మాట్లాడరేంటి? అవ్వ ఆదాముకి విశ్వాసం ఉంది, ఉందా లేదా? ఇప్పుడు విశ్వసించిన వాళ్ళు ఎవరు నమ్మారా అంటున్నా. అదేంటి? ఇప్పుడు విశ్వసించిన వాళ్ళు దేవుణ్ణి కదా నమ్మాలి. విశ్వసించిన వాళ్ళు సాతాను నమ్మటం ఏంటి? నా మాట జ్ఞానంగా అర్థం చేసుకోండి. విశ్వసించిన వాళ్ళు దేవుణ్ణి నమ్మాలి. దిస్ ఇస్ రూల్, అవునా కదా? విశ్వాసంలో కర్త ఎవరు? యేసుక్రీస్తు, అవునా? అంటే నమ్మారు అని అంటే ఇప్పుడు కర్త అయినా, అంటే విశ్వాసాన్ని సృష్టించి విశ్వాసాన్ని క్రియేట్ చేసేటువంటి దేవుని నమ్మాలి, అవునా కదా? మరి అవ్వ ఆదాము అనుదినము సాయంత్రం వేళలో జీవము గల దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు, వినుట వలన యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతులు, దైవత్వం యొక్క గుణాలను గురించి వింటున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి అవ్వ ఆదాముకి దేవుని యందు విశ్వాసం ఉండి తీరాలి. కన్ఫర్మా కాదా? ఇప్పుడు అవ్వ ఆదాములు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఇప్పుడు దేవుని మాటను నమ్మాలి కదా. నమ్మాలా వద్దా? నమ్మాలి. కానీ ఇక్కడ అవ్వ ఆదాములు ఎవరి మాట నమ్మారు? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు విశ్వాసం అనేది ఆదికాండంలో ప్రారంభించి ప్రకటన గ్రంథం వరకు చూస్తే
ఇప్పుడు విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు ఏమన్నాడు? ఏనా విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. లూకా 18:8. భూమి మీద మనిషి కుమారుడు విశ్వాసము కనుగొని రైట్ కంటిన్యూ చేయాలి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కదా, దీర్ఘశాంతము చూపించుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినను ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చెవిగల వారు విందురుగాక. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొందునా. చూడండి, కనుగొనునా. ఇప్పుడు అర్థం చేసుకోండి, యేసు ప్రభు స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆది కాండంలో ప్రారంభమైనటువంటి విశ్వాసపు యాత్ర ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు కాలంలోకి వచ్చింది. ఆడకు వచ్చేపాటికి యేసు ప్రభు ఏమని అడుగుతున్నాడు? మనుష్య కుమారుడి యొక్క రాకడ అంటే ఎప్పుడు? ఆదామయ్య మనుష్య కుమారుడు రాకడ అంటే ఎప్పుడు? రేపు రాకడ అంటే మా ఆయన మధ్య అదృశ్య రూపంలో రాబోతున్నాడు, సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. అవునా? ఓకే. ఆ రాకడ సమయం వచ్చినప్పుడు విశ్వాసం అనేది అసలు ఎక్కడ కనపడదంట. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, అంటే రేపు రాకడ ముగింపు వరకు కూడా భూమండలం మీద విశ్వాస విషయాల్లో మోసం జరుగుతుంది. పేరు గొప్ప, ఊరు దెబ్బ. బాగుంది కదా టైటిల్? ఇప్పుడు చూడండి, పేరు ఎవరిది? విశ్వాసమునకు కర్త అయిన యేసు క్రీస్తుని మేము నమ్మాం అంటున్నారుగా. కానీ క్రియల్లోకి వచ్చేపాటికి ఎవరు కొట్టేస్తున్నారు? జగన్ సిద్ధం 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 అన్నారు. ఈ ఓటు ఎవరికి వేశారు? చూసారా ఎంత కిలాడి దొంగలో, పెద్ద దొంగల ముఠ. ఇప్పుడు కొంచెం ఆలోచించండి, జ్ఞానంగా ఆలోచించకపోతే విశ్వాసం అనే విషయాల్లో ఆది కాండం మొదలుకొని నేటి వరకు మనందరం కూడా మోసగించబడుతున్నామనే సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టు. ఇప్పుడు చూడండి, విశ్వాసంలో మోసం జరిగితే ఏంటి పరిస్థితి? విశ్వాసంలో మోసం జరిగితే ఏంటి పరిస్థితి? ఓకే, మీకు అర్థం కాల. మొదటి యోహాను సువార్త పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల. దేవుని మూలముగా పుట్టిన వారందరును కాదు నాన్న, లోకమును జయించిన విజయం. కంటిన్యూ, రైట్, చదువు. దేవుని మూలముగా పుట్టిన వారందరును, దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయిస్తారు. లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. లోకం మొత్తాన్ని జయించేదంతా ఏంటిది? విశ్వాసం. ఇప్పుడు ఆది కాండంలో చూసాం, మళ్ళీ యేసు ప్రభు వచ్చిన రోజుల్లో చూసాం, మనిషి కుమారుడు రాకడ తర్వాత కూడా చూస్తాం, రాకడ సమయాల్లో కూడా చూస్తున్నాం. అంటే ఎక్కడ చూసినా విశ్వాసం మాత్రం కనపడతలా. గమనిస్తున్నారా లేదా? మరలా మాట చదువునా, పిల్లలు వింటారు, చెవి గలవారు విందురుగాక. ఇప్పుడు చూడండి, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అందరూ లోకాన్ని జయిస్తారు. ఇప్పుడు చూడండి, లోకాన్ని జయించినటువంటి విజయం ఎవరిదంట? అంటే మన దగ్గర దేవుడు మనకు ఒక విశ్వాసం ఇచ్చాడు, లోకంలో ఉన్నవన్నీ కూడా జయించవచ్చు. ఇప్పుడు లోకంలో ఏమున్నాయి నాన్న?
లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు నేను అడుగుతున్నాను దైవజనుడిగా, లోకంలో ఉన్నవన్నీ జయించడానికి నీకేం కావాలి? దేవుడు ఏమి ఇచ్చాడంట? విశ్వాసం ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు విశ్వాసానికి కర్త అన్నాడు. దేవుడు అవ్వ ఆదాముతో కలిసి ప్రయాణం చేశాడు కొన్ని వందల సంవత్సరాలు. వాళ్ళు అవ్వ ఆదాములు విశ్వాసులే. కానీ విశ్వాసులు అయినప్పటికీ కూడా ఎవరి మాట నమ్మారు వాళ్ళు? దేవుని మాట నమ్మారా? సాతాను మాట నమ్మారా? ఇప్పుడు మన పితరులు, మన తల్లిదండ్రులు అందరూ కూడా పేరేమో దేవుంది, నమ్మకమేమో ఎవరి మీద? ఇంతకే నమ్మటం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మటం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఇంతకీ కథ బుధవారం బైబిల్ స్టడీ వింటే మీకు అర్థమయ్యేది. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి. ఇప్పుడు యోబు ఉన్నాడు అమ్మా, యోబు ఉన్నాడు. యోబును చూశారు కదా. యోబు విషయాలన్నీ మనకు తెలుసు, అవునా? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. ఈ విషయాలు దేవుని చేత సాక్ష్యాన్ని పొందాడు. ఎవరు? యోబు, అవునా? ఇప్పుడు యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి చెప్పండి? యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి? పిల్లలు చచ్చిపోయారు, అవునా? పనివాళ్ళు చనిపోయారు, గొడ్డు గోదలు చచ్చిపోయినాయి, ఆస్తి మొత్తం పోయింది, శరీరం మొత్తం కుళ్ళిపోయింది. తర్వాత మరలా రెండంతలుగా దేవుని సన్నిధి నుంచి పొందుకున్నాడు. ఇది అంటే 2-3 ముక్కల్లో యోబు యొక్క హిస్టరీ. ఇప్పుడు నమ్మటం, విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు యోబుని నమ్మారా లేదా? మనందరం యోబుని నమ్మాం. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? అన్ని శ్రమల్లో యోబు ప్రయాణం చేసి దేవుని చేత మరలా రెండంతలుగా దీవించబడ్డాడు. మరలా పోగొట్టు ఉన్న అన్ని కూడా పొందుకున్నాడు, అవునా కాదా? ఇప్పుడు యోబు మనలందరినీ పిలిచి, యోబు ఎవరున్నాడంటే, అయ్యా నన్ను నమ్మారా అన్నాడు. నమ్మాం బాబు అని చెప్పాం. నమ్మాం కదా. యోబుని నడిపించిన దేవుడు ఉన్నాడని నమ్మామా లేదా? అమ్మా కొంచెం సౌండ్ పెంచండి. ఏం పోయింది? నమ్మారా లేదా? ఓకే. ఇప్పుడు యోబు కనుక మనలందరిని పిలిచి, అబ్బాయి మీరందరూ నమ్మారు కాబట్టి నాకు వచ్చిన శ్రమలు కూడా మీకు వస్తాయి, మీరందరూ నాలాగా విశ్వాసంతో ఉండండి అని పిలిచాడు అనుకో, నేను ఉంటానయ్యా నీకులాగా అన్నవాడు చేతులు ఎత్తండి. యోబులాగా. అబ్బా ఏంటి 75 సంవత్సరాలు అన్ని డొల్లేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు యోబు అంటే ఎట్టు కుదిరిద్ది? అమ్మా జాగ్రత్తగా వింటున్నారా లేదా? లేటుగా వచ్చిన పిల్లలకు వందనాలు. రైట్. జాగ్రత్తగా వింటున్నారా లేదా? నా మాట మరలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోబును దేవుడు నమ్మి, దేవుడు యోబును నమ్మాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, అతడు పాపం లేనివాడు, పరిశుద్ధుడు అని దేవుని చేత సాక్ష్యం పొందాడు. పొందాడా లేదా? పొందాడు. ఆయన బ్రతుకు జీవితంలో ఇప్పుడు ఎబెనెజరయ్య, ఇప్పుడు నీకు, నీ భార్యకి, నీ పిల్లలకు కూడా జ్వరం వచ్చింది, వస్తారా ప్రార్థనకి? యోబుని అడిగితే ఏమంటాడు తెలిసిన? మాట వల్ల కూడా పాపం చేయలేదంట. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి ప్రైజ్ ది లార్డ్. యోబుని అడిగితే ఏమంటాడు తెలిసిన? నేను తల్లి గర్భం నుంచి పుట్టాను, మరలా నేను వెళ్ళిపోతాను, నాకేం బాధ లేదు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు యోబు నడిచిన మార్గంలో ఇప్పుడు మనందరినీ కూడా యేసయ్య పిలిచాడు. ఇప్పుడు పిలిచినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఇప్పుడు మనలో చేతులు ఎత్తండి. నేను యోబు జీవితం కనుక ఎలాగుందో అలాగ నా ప్రయాణంలో ఖచ్చితంగా యోబులాగా నేను నమ్ముతాను, ఏం డౌట్ లేదు. యోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఇదిగో నేను కూడా నమ్ముతాను అన్నవాడు చేతులు ఎత్తండి.
ఇప్పుడు కనుక నేను కర్ర తీసుకొని చేతులు ఎత్తిన వాళ్ళ కర్ర తీసుకొని బాధ్యత అనుకోండి, ఓరి దేవుడు, అసలు దేవుడు ఎక్కడున్నాడు రా, దుర్మార్గుడు, అసలు దేవుడు అన్యాయస్తుడు దేవుడు అంటారా లేదా? ఆలోచించండి ఒకసారి బిడ్లరా. దీన్నే నమ్మటం అంటే యోబును నమ్మటం అంటారు. యోబు బతికాడు అంటే నమ్మారా అంటే నమ్మారా అనొచ్చు. ఇప్పుడు విశ్వసించారా అంటే అర్థం ఏంటి? అదే జీవితం నాకు వచ్చినా నేను నిలబడగలను అనేది విశ్వసించడం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన దగ్గర విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? నమ్మారా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే యోబు జీవితం నాకు వచ్చినా పర్వాలేదని చెప్పి నిలబడాలి. మరి నిలబడతారా? అయ్యా యేసు రక్తమే జయం. లోన్ రాకపోతే, లోన్ కనుక టయానికి రాకపోతే ఆ బ్యాంక్ మేనేజర్ వాడి వ్యవహారం, వాడి పిల్లలు మొత్తాన్ని హైటెక్లో తిట్టుకుంటాం కదా. నీకు ఎవడన్నా డబ్బులు ఇస్తానని ఈపోతే ఉంటుందా ముసలం? మామూలుగా ఉండదు. మళ్ళీ వీళ్ళంతా ఎవరు? పేర్దనోళ్ళే. పేర్దనోళ్ళు ఎక్కడైనా వడ్డీలు చీటీలు తీసుకోవచ్చమ్మా? నాకేం తెలుసు, మీకే తెలియాలి. ఇప్పుడు చూడండి, అపోస్తులు యేసుక్రీస్తు దగ్గర ట్రైనింగ్ అయ్యి చక్కటి ఉపదేశం చేశారు. చూడండి, అపోస్తుల ఉపదేశంలో పెళ్లి రోజులు కానీ, క్రిస్టమస్లు కానీ, గుడ్ ఫ్రైడేలు కానీ, ఈస్టర్లు కానీ, పండగలు కానీ, పబ్బాలు కానీ, పప్పలు కానీ, కొత్త బట్టలు కానీ ఎక్కడన్నా ఉన్నాయండి? ఎక్కడన్నా బైబిల్లో? యేసు ప్రభు ఆళ్ళ ముందలే సేవ చేసి ఆళ్ళ ముందలే ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు నేర్పించిన 12 మంది అపోస్తులకి ఒక ఆత్మను రక్షించడానికి బోధించిన బోధలో ఎక్కడైనా క్రిస్టమస్లు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు ఉన్నాయండి? మరి మీకెవడు నేర్పాడు? చెప్పండి. ఇప్పుడు మనం యేసయ్య శిష్యులు బోధించిన బోధ ప్రకారం ఎదుగుతున్నామా, లేకపోతే ఆ బోధ లేకపోయినా ఎవడో ఒకళ్ళే ఉద్యోగస్తుడిని నమ్ముకొని ఉద్యోగం చేసేవాడు సేవకుడు అంటే మీరు చెప్పండి. మీ అంత ముదురులు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఉన్న నిజాన్ని చెప్పడానికి మాయరోగం మీకు? ఉద్యోగస్తుడు సేవకుడు అంటారు ఎవరన్నా? వాడికి విశ్వాసం తెలుసా? ఉద్యోగస్తుడికి విశ్వాసం తెలుసా? విశ్వాసం మీద ఆధారపడడం తెలుసా? మీరు ఆలోచించరే? ఇద్దరు యజమానులకు సిరికన్నా దాసుడుగా, దేవుని కన్నా దాసుడు. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటాడండి? చెప్పండి. ఒకరిని నమ్ముతాడు, ఒకరిని నమ్మడని రాశాడు దేవుడు. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉంటే ఒకరిని నమ్ముతాడు, ఒకరిని నమ్మడని రాశాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచించండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచూ నడవాలి. నువ్వెవరు వైపు చూస్తున్నావు? నీకు వడ్డీలు చీటీలు లేదు, నీ ఇల్లు గడవదు. అప్పులు తెచ్చుకుందే నీ ఇల్లు గడవదు. అప్పులు లేకుండా బతుకుతున్నానయ్యా అన్నవాడు చేతులు ఎత్తండి. సిగ్గు, శరం, సీము, నెత్తులు ఏం ఉండవండి. బరితే ఉంచుంటారు అంతే. ఏం భయం ఉండదు. వడ్డీకి ఇచ్చుకునేవాడు, పుచ్చుకునేవాడు మరణానికి పాత్రుడని చెప్పాడు. మీకు బుద్ధి జ్ఞానం ఉంటుందంటే వడ్డీలు ఎమ్మడి తిరిగే బ్యాచ్ని అడుగుతున్నా, వడ్డీలు తెచ్చుకునే బ్యాచ్ని అడుగుతున్నా. మీరు బైబిల్ చూడరండి, మీ ఇష్టం. నువ్వు విశ్వాసివా, పిశాచి? ఆది కాండంలోనే మన తల్లిదండ్రులు, మొదటి ఆదాము వల్ల ఏమొచ్చింది? మరణం. అవిధేయత వల్ల మరణం వచ్చిందా, అవిశ్వాసం వల్ల మరణం వచ్చిందా? చెప్పండి. ఇప్పుడు పిల్లోడిని నేను పిలిచానండి, పిల్లోడికి లెక్కలు నేర్పుతున్నా నేను. పిల్లోడికి లెక్కలు నేర్పడానికి ముందలే వాడికి ఏం కావాలి? నా మీద నమ్మకం ఉండాలా. నేను మ్యాథ్స్ లెక్చరర్ని, నేను మ్యాథ్స్ టీచర్ని, నేను మ్యాథ్స్లో ఫార్ములా చెప్పినప్పుడు నన్ను నమ్మాలి, నేను చెప్పిన ఫార్ములాను కూడా నమ్మాలి. నమ్మకుండా నేర్చుకుంటాడు? ఎక్కడన్నా నేర్చుకుంటాడా? ఇప్పుడు చూడండి, అన్యజనుడు ఉన్నాడు కదా, అన్యజనుడు.
అన్ని జనులు ప్రయాణమై వెళ్తారు కదా, నాన్న కొంచెం పిల్లలు ఎదురు సర్దుకోండి, ఎదరు బొచ్చిన ప్లేస్ ఉంది, మీరు సర్దుకోవట్లే అసలు. అబ్బే జరగట్లే, ఊరి జరగరా నాయన, జరగండి ఎదురు జరగండి, చాలా ప్లేస్ ఉంది. ఇంకో 10 మంది వచ్చినా పట్టించవచ్చు చక్కగా. కూర్చున్నాను, రైట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కొంచెం నాయకు చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. అన్యజనుడు ఆటో ఎక్కాడండి, అన్యజనుడు ఆటో ఎక్కాడు, అన్యజనుడు బస్సు ఎక్కాడు. ఇప్పుడు ఆటోలో ఎవడుంటాడో తెలియదు, కానీ అన్యజనుడైనా కూడా నమ్మేగా ఎక్కింది. అమ్మా, నా మాట మీరు చాలా జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. మీకు జ్ఞానం లేకపోతే మీరు ఎక్కడ తొలగిపోతారో మీకు అర్థం కాదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్యజనుడు కూడా ఆటో బస్సు ఎక్కాడా లేదా? ఎక్కాడు. వాడు నమ్మకంతో ఎక్కుతాడా లేదా? ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, ఒక సైంటిస్టు తన ఆలోచనలన్నీ కూడగట్టుకొని నమ్మకంతోనేగా టెస్టులు చేసేది, పరిశోధన చేసేది. నా మాట వింటలేదు అనుకుంటాను నేను. నా పిల్లలతో మాట్లాడుతాను, మీరు వినకపోతే నేను ముగించేస్తాను. నేను చాలా విషయాలు నేర్పాలనుకున్నాను ఇవాళ. మీరు వస్తున్నారనే నేను విశ్వాసం నేర్పుతున్నాను. యాక్చువల్లీ లేకపోతే 2 తిమోతి పత్రిక మేము నేర్చుకునేవాళ్ళం, సేవకుల గురించి ఉంది, అది నేర్చుకునేవాళ్ళం. వినండి జాగ్రత్తగా. సైంటిస్ట్ ఉన్నాడు, సైంటిస్ట్కి అతనికి కలిగిన ఆలోచనలన్నీ సమకూర్చుకొని మొట్టమొదటి అడుగు నమ్మకంతోనే అడిగేసేది. నమ్మకం లేకుండా అడిగేస్తారా? నమ్మకం లేకుండా ప్రాక్టికల్ చేస్తారా? మొట్టమొదట నమ్మకం, విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు మీకు ఒక రహస్యం తెలుసో తెలీదో, మన రక్త మాంసాలు ఉన్నాయి కదా, మన రక్త మాంసాల్లో విశ్వాసం, నమ్మకం అనేది ఒక పార్ట్. మీకు అర్థమైందా? అంటే మీకు ఎలా అర్థమైందో నాకు అర్థం కాలేదు, నేను చెప్తాను వినండి. అంతరింద్రియాలు అన్నాడా లేదా? ఇప్పుడు దావీదు ఏమన్నాడు? నా అంతరింద్రియములను నిర్మించిన వాడు నీవే. ఇప్పుడు చూడండి, బహిరంగంగా కనపడే అవయవాలు సేమ్ అదే అవయవాలు ఇంటర్నల్ స్పిరిచువల్ అవయవాలు కూడా ఉంటాయి. నా అంతరంగాన్ని నిర్మించిన వాడు నీవే అని అంటే, అంతరంగం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, అంతరంగం అంటే మనలో ఉన్న ఆత్మ, అంతరంగం అంటే విశ్వాసం, అంతరంగం అంటే పరిశుద్ధత, అంతరంగం అంటే నీతి, న్యాయాలు. చూడండి, ఇవన్నీ కూడా మన అవయవాల లోపల ఫిక్స్ చేసి పెట్టేసాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు క్లారిటీగా మీకు అర్థం ఉంటుందని చెప్తాను చూడండి. ఇప్పుడు అవ్వను అపవాది చెరిపెను అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, దేవుడు అంతరంగాల్లో మనకిచ్చిన విశ్వాసాన్ని పూర్తిగా అపవాది తీసివేయలేడు. అంటే చెరుపుతాడు. అంటే ఇప్పుడు చూడండి, విశ్వాసం మనలో ఎక్కడో కొనొప్పుడుతో కొట్టుకులాడుతూ ఉంటుంది, నమ్మకత్వం కొనొప్పుడుతో కొట్టుకులాడుతూ ఉంటుంది, పరిశుద్ధత కొనొప్పుడుతో కొట్టుకులాడుతూ ఉంటుంది, దేవుని నీతి కొనొప్పుడుతో కొట్టుకులాడుతూ ఉంటుంది. గమనించారా? ఇవన్నీ పూర్తిగా ఒక మనిషిలో తొలగిపోలేదు. ఇది విశ్వాసం అనేది ఒక క్రైస్తవుడికే కాదు, ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడికి తెలుసు. ఇప్పుడు చూడండి, నాస్తికుడు అంటే దేవుని నమ్మనోడు. నాస్తికుడైనా కూడా ఆటో ఎక్కేటప్పుడు అక్కడ డ్రైవర్ని వాళ్ళని నమ్మేగా ఎక్కేది. ఇప్పుడు చూడండి, నమ్మకం, విశ్వాసం అనేది నువ్వు దేవుని మీద ఉంచకపోతే వేరొక దాని మీదైనా నమ్మకం, విశ్వాసం పనిచేస్తుంది. మీకు అర్థం కావట్లే, అర్థమవుతుందో లేదో దేవునికి తెలియాలి. మీ చూపులు పిల్లల మీదకి వంకర టెంకలు తిరిగితే మీ కర్మ నేనేం చేయలేదు. మీ కర్మకు మీరు ఉత్తరవాదులు అవుతారు. నేను చెప్పే మాటలు మీరు జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. ఒక నాస్తికుడైనా, దేవుణ్ణి నమ్మని వాడైనా ఏ బస్సు ఎక్కినా, లారీ ఎక్కినా, ఆటో ఎక్కినా, ఏది ఎక్కినా నమ్మేగా ఎక్కుతాడు. నేను వెళ్ళి పలానా చోటకి ఆటో ఎక్కితే పలానా సెంటర్కి వెళ్తాను, వీడు తీసుకెళ్తాడని నమ్మకంతోనే ఎక్కేది. ఇప్పుడు నువ్వు నీ హృదయంలో విశ్వాసాన్ని దేవుని యందు కాకపోతే ఇంకొక దాని మీద విశ్వాసం పనిచేస్తుంది. అది ఏదో ఒక దాని మీద నమ్మకం ఉంటుంది.
మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. విశ్వాసం నమ్మకం అనేది దేవుని మీదే ఉంచాలి. ఓకే, ఇప్పుడు దేవుని మీద ఉంచలేదు అంటే నువ్వు వేరొక దాని మీద, ఏదో ఒక దాని మీద, దెయ్యం మీదో, పాపం మీదో, నీ శరీరం మీదో, నీ వాంఛల మీదే, నీ కోరికల మీదో, ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా నీ నమ్మకం విశ్వాసం ఉంటదే. డబ్బు మీదో, శరీరం మీదో, ఉద్యోగం మీదో, ఆస్తి మీదో, నీ పిల్లల మీదో, ఏదో ఒక దాని మీద నీ నమ్మకం విశ్వాసం పనిచేస్తాయి. అసలు విశ్వాసం నమ్మకం పని చెయ్యని మానవుడు అంటూ ఎవ్వడూ లేడు. ఇప్పుడు చూడండి, ఒక విశ్వాసం ఒక మనిషిలోకి దేవుడు ఇచ్చాడు, అది ప్రతి మనిషిలో పనిచేస్తుంది. అయితే ఇప్పుడు పాడు చేసిన అపవాది పాడు చేసింది ఏదైనా తోటలో, అవ్వాదను మన తల్లిదండ్రులు మొత్తాన్ని పాడు చేసింది. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు ఏంటో చూసి నా తల్లిదండ్రులు విశ్వాసంలో పరిపూర్ణులు అని చెప్పగలవా? ఏమంటే విశ్వాసం వేరు, విశ్వాసంలో పరిపూర్ణత వేరు. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత వేరు, పరిశుద్ధతలో సంపూర్ణత వేరు. సంపూర్ణత అంటే క్రీస్తును పోలిన యాక్యురేట్ జీవితం, ఎగ్జాక్ట్లీ క్రీస్తును పోలినటువంటి జీవితానికి గుర్తు. నేను కొంచెం 10 ఆజ్ఞలు ఒకటి తప్పినా పర్వాలేదు, నేను కొంచెం ఈ సంతులో దూరతాను, పర్వాలేదులే, ఏం కాదు, గుడ్లు ఎట్లా తిప్పుతాను, ఎట్లా చూసుకుంటానులే అంటే నువ్వు సంపూర్ణతకు రావు. నువ్వు సంపూర్ణతకు నువ్వు ఎదగలేవు. దైవజనుడుగా నేను చెప్తున్నాను, నా సమయం అయిపోతానే ఉంది, ఇంకా నేనేం చెప్పేది, సమయం 9 గంటలకు అసలు నేను మర్చిపోయి చెప్తున్నాను, అది గుర్తు చేసింది చూడరాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక అరగంట అల్లరి చేసి గొడవ చేసి లేటుగా వచ్చారు కాబట్టి ఒక అరగంట చెప్తాను. మరి నేను న్యాయంగా ఉన్నా, మీరు న్యాయంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అవ్వ ఆదాములో విశ్వాసాన్ని పూర్తిగా చెరపలేకపోయాడు అపవాది. ఇప్పుడు అవ్వ ఆదాముకి మరలా ఆది కాండం నుంచి మరలా ప్రకటన గ్రంథం ప్రభు రాకడ వరకు ప్రతి విశ్వాసాన్ని బాగు చేసుకోవాలి. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు, రండి మనందరం వివాదం తీర్చుకుందాం, రండి ఇదిగో మన విశ్వాసమును నూతన పరుచుకుందాం రండి అని దేవుడు ఆది కాలంలో నుండి మరలా తిరిగి మనందరినీ విశ్వాసమందు నూతన సృష్టిగా చేయడానికి దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని తన వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా, విశ్వాసము ద్వారా మరలా నూతనమైన విశ్వాసాన్ని మనకు అనుగ్రహించడానికే ఇలాంటి కోటాలు దేవుడు పెడుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు నమ్మకత్వంలో బ్రతుకుతున్నారా, విశ్వాసంలో బతుకుతున్నారా? నమ్మకత్వం అంటే యోబును చూసి, యోబు నెంబర్ 1 క్యాండిడేట్, ఆయన విశ్వాసంలో దేవుని చేత కాపాడబడ్డాడని నమ్మటం. విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు యోబు బ్రతికాడు, నేను కూడా అదే జీవితం నా మీదకి వచ్చిన, నేను కూడా అలా విశ్వాసాన్ని కాపాడుకొని బ్రతకగలను అనే నమ్మకంతో ఆ శ్రమలను అనుభవించే జీవితంలోకి అడుగు పెట్టడం అనేది విశ్వాసము. ఇప్పుడు ఈ 2 బ్యాచ్ల్లో మీరు ఏ గుంపులో ఉన్నారు చెప్పండి? నమ్మకం గుంపులో ఉన్నారా, విశ్వాస గుంపులో ఉన్నారా? విశ్వాసం గుంపులో ఉన్నారా? మీరు మంచి బ్యాచ్, వెరీ గుడ్. నోటి మాట దేవుందమ్మా, మేము విశ్వాసంలో ఉన్నామంటే సరిపోయా. ఇప్పుడు విశ్వాసంలో ఉన్నవాళ్ళు నువ్వు అప్పెందుకు చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? అప్పెందుకు చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? వడ్డీలు ఎందుకు కడతావు అంటే ఏం చెప్తావు? ఇప్పుడు మన విశ్వాసమును లోకమును జయించేది కదా, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని జయించేది కదా. మీకు ఒక అద్భుతమైన మాట చూపించిన, యేసు ప్రభు మాట్లాడిన మాట చూపిస్తాను. నాకు టైం అయిపోతుంది, మీరేమో టైం బాంబు పెట్టారు, మీరేమో లేటుగా వచ్చేవాళ్ళు ఎక్కువ. నేనేం చేయాలా? చదవండి నాన్న. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 23, 24 చదవండి నాన్న. నాకు టైం అయిపోతుంది, మరి తప్పదు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు
ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక, అమ్మమ్మ, యేసుక్రీస్తు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఎవరి వశంలో చేసుకోలేదంట? అర్థమైందండి? చెప్తారా ఒక మాట? మీరు చెప్పండి, ఏం చదివారు ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు సూచక్రియలు అన్నీ కూడా ఎవరు నమ్మారు? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నమ్మారు. అవునా? నమ్మిన బ్యాచి అందరూ కూడా నమ్మినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మళ్ళీ చదువు నాన్న, చెవి గలవారు వింటారు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో చూడండి, అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరి హృదయాలు ఎరిగిన వాడు కనుక ఎవరి వశంలోకి వెళ్ళలేదు. ఆయన నమ్మాము అన్న వాళ్ళ వశంలోకి వెళ్ళలేదంట. ఇప్పుడు మనందరం నమ్మిన వాళ్ళు ఎంతమంది అంటే మనందరూ ఎత్తుతారుగా, ఏం డౌట్ లేదు. నేను అడుగుతున్నాను, మనం యేసయ్యని నమ్మాం, బాగుంది, ఆయన మనల్ని నమ్మాలిగా. ఏంటి రాయపు గారు, యేసయ్య మనల్ని నమ్ముంటాడంటావా? తిరుగులేదు అసలు. కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు నేను నమ్మాను అన్నారు జనం మొత్తం. కానీ దేవుడు ఏమన్నాడు తెలిసిన? యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? ఆయన వారి వశాన్ని చేర్చుకోలేదంట, వారి వశం చేసుకోలేదంట ఆయన. ఇప్పుడు విశ్వాసం ఉంటే విశ్వాసంతో పాటు ఎవరు ఉండాలి? విశ్వాసంతో పాటు ఎవరు ఉండాలండి? ఏంటి మీరు అసలు మాట్లాడతలేదు పిల్లలు? ముగించమంటారా ఏంటి? నేను ఇంకా స్టార్ట్ చేయలే. చదవండి, 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ 13. 2 కొరింథీ పుస్తకం 13వ అధ్యాయం 5వ వచనం చదవనాను. చెవి గల వారు విందురుగాక. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు గనుక భ్రష్టులు కాకపోతే. నేను ముగిస్తున్నాను నాన్న, అయిపోయింది, ఒక 5-10 నిమిషాలు లోపే ముగిస్తున్నాను. మళ్ళీ చదువునానా. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో. ఏమంటే విశ్వాసం మీలో ఉందో లేదో ఎవడికి ఆడే చూసుకోవాలంట. ఎలా చూసుకుంటారు అసలు? పైపెచ్చు ఎలా చూసుకోవాలో కూడా దేవుడు చెబుతున్నాడు. ఎలా చూసుకోవాలంట? శోధించి చూసుకోండి. శోధించడం అంటే అర్థం ఏంటి? ఏ పిల్లలు, శోధించడం అంటే ఏందమ్మా? అసలు వీడు కరెక్ట్గా నిలబడతాడా లేదా టెస్ట్ చేస్తారు. అవునా? ఇప్పుడు ఆడెవడో ప్రైజ్ లార్డ్ అన్నాడు, ఇంకొక మాట కూడా ఏదో అన్యజనుల మాట కూడా ఒకటి మాట్లాడాడు. జై ఏదో ఇంకొక అన్యజనుల పేరు ఎత్తి ఎత్తమన్నాడు. ఓ పాస్టర్ గారు నుంచొని మంచిది అని జై అన్నాడు. ఎవరికి? అన్య దేవతల పేరెత్తి, అన్య దేవుళ్ళ పేరెత్తి జై అంటున్నాడు ఈయన కూడా, పాస్టర్ గారు. మరి ఆయనది ఒక నమ్మకం. ఈ రోజుల్లో అసలు విశ్వాసం యొక్క చరిత్రని మనం ఎలా పరీక్షించుకోవాలో, పరిశోధించుకోవాలో తెలియట్లేదండి. ఒకవేళ మనలో విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకొని తెలుసుకోకపోతే ఏంటి పరిస్థితి? చదువు నాన్న, కంటిన్యూ చేయి. చూచుకోండి, భ్రష్టులు కాని ఎడల. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. ఇప్పుడు చూడండి, క్రీస్తు మీలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? విశ్వాసం మనలో ఉంది. ఇప్పుడు విశ్వాసం ఉంటే క్రీస్తు ఉంటాడు. ఎందుకని? విశ్వాసమునకు కర్తయు
దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు. అవునా కాదా? నువ్వు 24 గంటలు వాక్యమై ఉన్న క్రీస్తును నమ్మితే, విశ్వసిస్తే, ఇప్పుడు విశ్వాసం మనలో లేదనుకోండి, ఇప్పుడు ఏమున్నట్టు మనలో? భ్రష్టాత్మ. పిల్లలిద్దరికి ఒంగోలు నుంచి వచ్చారండి కుటుంబం. పిల్లలిద్దరికి జ్వరం. పిల్లలిద్దరు అసలు వారం అంతా నాతో తిరుగుతున్నారు. అసలు అక్కడ ఒంగోలు పరిచయలు అట్టు తిరుగుతున్నారు, నాతో పడి తిరుగుతున్నారు. జ్వరాలు, పిల్లలు అసలు ఇవ్వట్లే. ఒక్క మాట అన్నాను, అయ్యా మీరు దేవుని సన్నిధికి రండి. ఎబినేజర్ ఒకటే అన్నాడు, అయ్యా మీరు రమ్మన్నారు, బయలుదేరి వస్తాం. అయినా ఆగటానికి ఆ పిల్లడు ఏమి ఇష్టపడలేదు. బయలుదేరుతున్నాం అయ్యా, టికెట్లు బుక్ చేసేసండి, వచ్చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ఒక శోధన వచ్చింది, ఒక అభ్యంతరం వచ్చింది, ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చినప్పుడు, అభ్యంతరం వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగ బయలుదేరారు? ఇప్పుడు జ్వరం వచ్చి మధ్యలో చచ్చిపోయినా, నేను అదే మాట చెప్పానండి, జ్వరం వచ్చి ప్రాణం పోయింది అనుకో, విశ్వసించిన వాడు తన ప్రాణమును దేవుని నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జ్ఞానంగా ఆలోచించండి. ఇప్పుడు విశ్వాసానికి ఒక పరీక్ష కనుక మనలో జరగకపోతే, పరిశోధన కనుక జరగకపోతే, విశ్వాసం ద్వారా క్రీస్తు మీలో నివాసం ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు యేసు క్రీస్తు నీలో ఉంటే నీ జీవితం ఏంటి చెప్పండి? రోగానికి భయపడతావా? తలనొప్పికి భయపడతావా? నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను సాధించగా వీళ్ళు లూకా సువార్త 21:15 కాదనుటకును ఎదురాడుటకును కాదనుటకును వీలుగా మీ విరోధులు అందరూ అయ్యా దేనికంట? ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును అమ్మా నేను మీకు అనుగ్రహిస్తాను. వాళ్ళ వల్ల కాదు. మీరు చదవండి కీర్తనల పుస్తకం 32:8-9 చదవండినా. కీర్తనల పుస్తకం 32:8-9 వచ్చిన. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గములో నేను నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను. అమ్మమ్మ మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, గాడిదలాగా కంచర గాడిదలాగా బుద్ధి జ్ఞానం లేని గాడిద కుక్కలా ఉండమాకండి. ఎందుకు? ప్రభు ఏమన్నాడంటే, నేను మీకు తెలివి నేర్పుతా, మీకు ఉపదేశం చేస్తా, మీరు నడవలసిన మార్గాలన్నీ నేను నీకు బోధిస్తా, నువ్వు నమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. నా యందు విశ్వాసం ఉంచు, నేను బోధిస్తా నీకు. నువ్వు ఎలా బతకాలో నేను చెప్తా. నమ్ముతారా విశ్వసిస్తారా? నమ్మేవాళ్ళు ఎక్కువ, విశ్వసించేవాళ్ళు లేరు.
నమ్మేవాళ్ళు ఎక్కువ, విశ్వసించేవాళ్ళు లేరు. ఈరోజు నేను ముగిస్తున్నాను నాన్న, సమయం అవుతుంది. సామెతల పుస్తకంలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను, చూడండి. చదువునానా? సామెతల పుస్తకం 15వ అధ్యాయం 11వ వచనం చదువునానా? సామెతల పుస్తకం 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడుతున్నవి. ఇప్పుడు చూడండి, మనలో విశ్వాసం ఉంటే యేసయ్యకి కనబడదండి? ఆయన ఎరగడంటావా? వాళ్ళందరూ నమ్మారంట, కానీ యేసయ్య మాత్రం వాళ్ళ వశాన్లోకి వెళ్ళలేదంటండి, వాళ్ళలోకి వెళ్ళలేదంట. ఆయన లేడు అక్కడ. మనందరం నమ్ముతున్నాం. ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? బైబిల్లో యేసయ్య ఒక అన్యజనుల్లో విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడండి. సృష్టికర్త అంత్య దినాల్లో ఆయన ఉన్న రోజుల్లో ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చదవండి ఆ మాటలు. మత్తయి సువార్త 8:10. కొంచెం పైన చదువుతాం, లేకపోతే పోనీ 10వ వచనం చదివేసేయలేదు, టైం లేదు. యేసు ఈ మాట విని కొంచెం ఒక వచనం పైన కూడా చదువునానా? బా వినండి, చెవి గలవారు విందురుగాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను కూడా ఒక అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వస్తాను, నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడు అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, కొట్టండి, చప్పుడు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనిషిలో ఎంత విశ్వాసం ఉందో యేసయ్య చూడండి. యేసయ్య తెలియదంటారా? నేను నమ్మా ఊకే బొంగరం ఊగినట్టు ఓగమాక, బొంగరం తిరిగినట్టు తిరగమాక, ఈయన కుక్కలాగా. నీ నమ్మకత్వానికి ఒక రుజువు కావాలి. నీ నమ్మకత్వంలో ఏం కనపడాలి తెలిసిన? క్రీస్తు పోలికలు కనపడాలి, క్రీస్తు స్వరూపం కనపడాలి. యేసుక్రీస్తు ఎక్కడ భూమండలం మీద బతికిన 33.5 సంవత్సరాల్లో ఎక్కడైనా అప్పులు సొప్పులు పండగలు ఆచారాలు చేసాడంటే? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి పండగలు చేశాడు ఆయన, చేసి ముగించాడు. ఇక తర్వాత పండగలైనా అమావాస్యలైనా ఏదైనా వాస్తైనా, ఇంటి వాస్తైనా, ఇంట్లో శోధనైనా ఏదైనా సరే క్రీస్తే. అన్నిటికీ ఆధారం క్రీస్తే. వాస్తు క్రీస్తే, నీకు లాభం క్రీస్తే, నీకు సమస్తం క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, విశ్వసించిన వాడిని యేసు ప్రభు గుర్తుపడ్డా? ఇప్పుడు చెప్పండి. ఏమంటే ఒక అధికారం యొక్క విలువ తెలిసినోడు మాట్లాడుతున్నాడు. ఒక అన్యజనుడు, అయ్యా నాకు అధికారానికి లోబడ్డావు నాకు తెలుసు అని చెప్పి, ప్రభా నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదు, కానీ నువ్వు ఒక్క మాట సెలవి అయ్యా, నా కొడుకు బాగుపడతాడని చెప్పాడండి. ఏంటి ఆ విశ్వాసం? ఇశ్రాయేలీలోని ఎక్కడా చూడలేదంటండి యేసు ప్రభు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనందరిలో విశ్వాసం ఉందండి? నమ్మకం ఉందా? విశ్వాసం అంటే నీ ప్రాణం పోతున్నా, ఎన్ని సమస్యలు నీ మీద పడుతున్నా, నీ విశ్వాసం ఎన్నడూ చెల్లించదు. దేవునికి మహిమ కలుగును గాక. మనస్సాక్షి కాలంలో యోబు విశ్వాసం అదేనండి. యోబు దేవుని చేత నీతిమంతుడని సాక్ష్యం పొందాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని సాక్ష్యం పొందాడు. యోబు పిల్లలు చనిపోయారు, ఆస్తి మొత్తం పోయింది, పనివాళ్ళు చనిపోయారు, దేహం కుళ్ళిపోయింది, నోటి మాట వల్ల కూడా పాపం చేయలేదు. చదవండి ఆ మాట చదవండి. 2వ అధ్యాయం 27వ వచనం, 22వ వచనం, చివరి వచనం చదువునా? చివరి వచనం చదువు. 2వ అధ్యాయం చివరి వచనం. యోబు 2వ అధ్యాయం 2వ అధ్యాయం చివరి వచ్చిన నాన్న. మొదటి అధ్యాయం చివరి వచ్చిన, క్షమించండి సారీ తల్లి, మొదటి అధ్యాయం చివరి వచ్చిన చదివినా. నువ్వు చదువునా? అది కదా, మీరు సగం నుంచి సగం చదివితేట. నేను నా తల్లి గర్భంలో నుండి
దిగంబరనే వచ్చాను, దిగంబరనే అక్కడికి నేను తిరిగి వెళ్తాను. ఏంటంట? ఇప్పుడు నువ్వు గనక ప్రార్థనకు వచ్చి చిన్న కాలు నొప్పి తగులుకుంటే ఏమోనమ్మా గొల్లపూడి వెళ్ళాను కానీ ఆడ ప్రార్థనకి వెళ్ళాను కానీ కాలంతా లబలబలాడిపోతుంది. నువ్వు లబలబలాడితే అని గిబగిబలాడితే. అయ్యా ఈరోజు ఈ దేహంతో నేను ఎలా ఉంటాను, నీ చిత్తమైనందుకు స్తోత్రం అనేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు యోబు ఏమంటున్నాడు చదువునానా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయంలో నువ్వు పరీక్షించి చూసినా ఇదండి పరీక్ష అంటే. ఈ రోజున నీ ఇంట్లో సమస్యలు వచ్చినా, దిగులు వచ్చినా, పిల్లలకి ఏదైనా మళ్ళీ నువ్వు ప్రార్థనకి వెళ్ళే తల్లివే మెలికిలు తిరుగుతున్నావు. మరి నువ్వు విశ్వాసవో పిశాసవో యేసయ్యకి తెలుసు. నువ్వు ఎన్ని మెలికిలు తిరిగినా నీ భక్తి కొలత ఏంటో, నువ్వు ఎవరి దగ్గర చూసి భక్తి నేర్చుకొని ఎదుగుతున్నావో మొత్తం యేసయ్య దగ్గర రికార్డింగ్ ఉంటుంది. బెదిరించే వాటికి బెదిరిపోయే నువ్వు ఒక విశ్వాసివా అంటే పరలోకి వెళ్ళిపోదామని నమ్మిన వాళ్ళంతా యేసు ప్రభు ఎంత చదువుతుంటే ఆయన అన్నాడు, నేను ఆడ వశం చేసుకోలేదు బాబు. పాతాళం తెలుసు, అగాధ కోపం తెలుసు, మనుషుల అంతరంగాల యొక్క హృదయాలు కూడా తెలుసు. ఒక అధికారానికి లోబడాలి. ఇప్పుడు విశ్వాసం అంటే తెలిసిన దేవుని అధికారానికి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకోవటమే ఒరిజినల్ విశ్వాసం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక. లాభమైనా నష్టమైనా నువ్వు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా దేవుని చిత్తానికి అప్పగించుకొని బతకటమే, ఆయన అధికారానికి అప్పగించుకోవటమే విశ్వాసం అండి. అట్టి విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడండి. ఈ రోజున మనలో ఏ విశ్వాసం ఉంది అండి? అవ్వ ఆదం దగ్గర ఉన్న విశ్వాసమేగా. చిన్నప్పటి నుంచి వాక్యం వింటూ ఓటేసేది ఎవరికి? పాపపు కళ్ళు ఏది చూస్తే దాన్ని ఆశపడటమే, పాపపు శరీరం ఏది ఆశపడితే దాంతో పొరలటమే. ఒకరోజు తీర్పు ఉంది. నీకు విషయం చెప్పనా? అవ్వ ఆదాములు అపవాదికి ఓటేస్తే వారికి ఉన్న మహిమ శరీరం మొత్తం దోచుకెళ్ళిపోయాడు అపవాది. ఈరోజు నువ్వెంత వాక్యం విన్నా, సాతాను విత్తబడిన వాక్యం మొత్తం నీ గుండెల్లో ఉన్నది ఎత్తుకెళ్ళిపోతాడు. నిన్ను దిగంబరిగా చేస్తాడు. ఒకరోజు నువ్వు ప్రభు రాకడ ఉంది. ఆ రాకడలో నువ్వు విడిచిపెట్టబడి పాతాళంలో 6 నెగ్గిల్లో ఉంటావు. భయం ఉందండి అండి. స్త్రీ పురుషుడి వేషం వేయచ్చా? ఆడపిల్లలు ప్యాంట్లు, చొక్కాలు, టైట్ జుబ్బాలు, పన్నీలు. సిగ్గులేదు మీకు? పిల్లలు మీరు ఎట్ట పెంచుతుందో తెలుసుకోండి. నేనేం అనకూడదు పాపం, నేనేం అనకూడదు. నేనేం అన్నా అనకపోయినా తీర్పు రోజున ప్రతి అంశం కౌంటింగ్ వస్తుంది. బీ కేర్ఫుల్. విశ్వాసం నేను నమ్మాను ఓగమాట ఎంతూగినా నీలో విశ్వాసం ఉందో లేదో నా ప్రభువుకి తెలుసు. నువ్వు పరీక్షించుకోకపోతే నష్టపోతావు. నేను నమ్మాను, గుడికి వెళ్తున్నాను, కానుకలు ఎత్తున్నాను, విర్రవేగొద్దు. నీ నమ్మకం ఎప్పుడూ నిన్ను దేవునితో ఆనందించేటట్టు చేస్తుంది. విశ్వాసంతో లోకంలో ఉన్నవన్నీ జయించే బలాన్ని ఇచ్చి నడిపిస్తుంది. లోకంలో ఉన్న శరీరాశ, నేత్ర, జీవగుడము వాక్యానికి మించి నీ దగ్గరికి వస్తే వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నావు. చిన్న ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులకి వాక్యం పక్కన పెట్టి మనుషుల పద్ధతులను ప్రేమించి జరిగిస్తున్నావు. మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి వెళ్తామా? ఒక నామకార్థాన్ని అంటే మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషుల ఆచారాలు దేవుని వాక్యాన్ని అణిచేస్తాయండి. భయం ఉందండి మీకు? పరిశుద్ధుల అపోస్తులు ఎక్కడ నేర్పారండి? పండగలు, ఆచారాలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు వేస్తాము. మీ పండగలు మీకు చేస్తాము. ఎన్ని సంవత్సరాలకు వాక్యం అర్థమైంది నీకు? ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు? క్రీస్తు నీలో ఉంటే నీ వెండి బంగారాల సోకులు, ఎచ్చులు అవసరమా నీకు? నీ వెండి బంగారాలు మొత్తం నీ మీద సాక్ష్యం చెప్పి, తుప్పు బట్టి నీ మీద సాక్ష్యం చెప్పి నీ శరీరాన్ని అగ్నిలో పడేస్తాయి. భయం భక్తి లేదండి మీకు. ఎవరు చెప్తే బాగుపడతారు? వినరు. ఇప్పుడు చెప్పండి, అవ్వ ఆదాములు మోసపోయినట్టు
నేటికి నీ విశ్వాస విషయాల్లో విశ్వాసం లోకంలో ఉన్న వాటన్నిటినీ జయించింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు జయించలేకపోతున్నావంటే అవ్వ ఆదాము ఎలా మోసపోయారు, నేటి దినాన మనం కూడా అలానే మోసపోతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈరోజు రాత్రి మీ బిడ్డలతో నాతో ఎంతో చాటుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. విశ్వాసం ఎలా ఉంటుంది, నమ్మకత్వం ఎలా ఉంటుంది ప్రభా. ఆది కాలంలోనే అవిధేయత వల్ల ఆదాము అవ్వలు పడిపోయారని రాయబడింది. అవిధేయత కంటే ముందు అవిశ్వాసులు అయిపోయారయ్యా. నీ సహవాసంలో వాళ్ళు నీ స్వరాన్ని వింటూ విశ్వాసులుగా బ్రతికారు. కానీ బ్రతుకు విశ్వాసం అని ప్రారంభమై చివరికి ముక్కు ముఖం తెలియని వాడు చెప్పినప్పుడు ఆ సాతాను మాట్లాడితే వాడి మాటలను నమ్మి బతికారు తప్ప ప్రభా నీ యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఈరోజు రాత్రి మా హృదయాలు పరీక్షించుకోవడానికి కృపనివ్వండి అయ్యా. మేము దేవుని మాటలు నమ్మేమా, సాతాను మాటలు నమ్మేమా? ఆ రోజున అబాధములు ఎలా మోసగించబడ్డారు. యేసు ప్రభు ఆయన యందు అద్భుతాలు చేస్తే, సూచక్రియలు చేస్తే, నీకు ఉద్యోగం వస్తే నమ్మావు, నీకు పరిస్థితులు నిన్ను స్వస్థపరిస్తే నమ్మావు. వెళ్ళారా? యేసు ప్రభు అన్నాడు, వారు నమ్మారు కానీ నేను వారి వశము చేసుకోలేదు. ఆయన వాళ్ళలో లేడు, ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళారా? ఈరోజు నీ నమ్మకం, నీ విశ్వాసం క్రీస్తు నీలో నివాసం ఉంటున్నాడా? ఈ రోజున అవిశ్వాసిలాగా అన్యజనులాగా భయపడుతూ పిరికి ఆత్మతో బతుకుతున్నారు. జాగ్రత్త. నీ శరీరాన్ని చూసుకొని మురుసుకోమాక. నీ శరీరమే నిన్ను దగ్గరుండి నాశనానికి, పాతాళానికి అప్పగించేది. ఈరోజు రాత్రి ఈ కుటుంబ ఆరాధనలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఈరోజు రాత్రి మనల్ని మనం పరీక్షించుకోవడానికి యేసయ్య కృపను అనుగ్రహించి నడిపించును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమందరము నమ్మటం కాదు కానీ విశ్వసించే జీవితం చేత నడిపించబడడానికి, యేసయ్య చేత సాక్ష్యం పొందే జీవితాన్ని చేయడానికి కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమె ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఈ ఇంటి కుటుంబానికి, బిడ్డలను, బంధువులకు, చుట్టాలకు, వారి కుటుంబాలకు యేసయ్య కృప, సమాధానం మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.